బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వెళ్ళి వచ్చారు కదా, మరి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ ఓకే మేడం. అంటే ఫస్ట్ 3 minutes వీడియో పెట్టగానే గ్రూప్ జూమ్ కాల్ అయింది మేడం. జూమ్ కాల్లో మీకు గర్ల్ ఫ్రెండ్స్ రా, ఎవరు కోపం వచ్చే సందర్భాలు ఏంటి, 3 రీజన్స్ చెప్పండి, దుఃఖం వచ్చే రీజన్స్ ఏంటి, ఇట్లా మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరు, ఇంతకుముందు ఇష్టం లేని వాళ్ళు ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడిగారు. చనిపోయిన వాళ్ళు ఎవరైనా తిరిగి వస్తే నీకు ఎవరు బాగుంటారు, అన్నీ బాగానే ఫేస్ చేసినా, అన్నీ బాగా ఆన్సర్ చేసిన. తర్వాత వచ్చేసి మళ్ళీ మెయిల్ కాల్ చేసారు. అప్పుడు గ్రూప్ డిస్కషన్ ఉంది మేడం. గ్రూప్ డిస్కషన్లో అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేస్తురా, అమ్మాయిలు అబ్బాయిలను మోసం చేస్తురా అనే టాపిక్ పైన ఇచ్చారు. ఫ్లూయెంట్గా మాట్లాడినా. తర్వాత నెక్స్ట్ రౌండ్ వచ్చేసి అగ్ని పరీక్షకి పిలిచారు. అగ్ని పరీక్ష రౌండ్ల వారిగా అయింది మేడం. అగ్ని పరీక్షలో ఇక డైరెక్ట్ అసలు ఏం టాస్క్లు ఇవ్వలే, ఏం చెప్పలే, డైరెక్ట్ రెడ్ సిప్ చేసి ఒక అభిజిత్ రెడ్ రేపగానే నెక్స్ట్ బిందు మేడం కూడా నాది సేమ్ ఒపీనియన్ అని రెడ్ రేపింది. ఎంత స్పీడ్ గా మీరు స్టేజ్ పైకి వెళ్ళారో అంత స్పీడ్ గా దిగిపోయారు. మరి అన్ఫేర్ అనిపించింది ఎక్కడైనా? టు బీ హానెస్ట్, ఆబ్వియస్లీ మేడం అది అన్ఫేర్. ఎందుకంటే నాకు వాళ్ళు ఒక టాస్క్ ఇచ్చో లేదో ఒక ఏదైనా బేస్డ్ ఆన్ ఎనీ పారామీటర్ నువ్వు ప్రూవ్ చేసుకోలేదు, నువ్వు ఇట్లా అన్ఫిట్ అని చెప్పాల్సింది. అదా ఏం జరగలేదు. డైరెక్ట్ నువ్వు ఇక్కడ సెట్ అవ్వవు, నీది ప్లాట్ఫామ్ కాదు, నువ్వు సక్సెస్ అవ్వవు, నువ్వు వేరే ప్లాట్ఫామ్ చూసుకో అని ఇట్లా అసలు మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా పిలిచి అక్కడ కామన్ మ్యాన్లను మేము ఇస్తున్నాం అవకాశం అని పిలిచి పరువు తీసేయడం, ఇన్సల్ట్ చేయడం. అది మొత్తం ఆ స్టేజ్ మీద జరుగుతుందంటే రియలా లేకపోతే స్క్రిప్టెడ్ అంటారా? ఏమో మేడం, వాళ్ళకు అంటే అన్న ఇంతకుముందు ఒక అన్న కూడా అన్నాడు, వాళ్ళు ఆల్రెడీ సెలెక్షన్ చేసుకొని ఇట్లా కామన్ మ్యాన్లను మామూలుగా వాళ్ళ ఒక స్టంట్ లాగా పిలుస్తుర్రు అని అంటే నిజంగానే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బహుశా ఇది అదే కావచ్చు మేడం. ఎందుకంటే వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళ దాంట్లో కామన్ మ్యాన్, ట్రూలీ కామన్ మ్యాన్, మరీ గరీబోడు అలాంటి వాళ్ళు ఎవ్వరు లేరు కాబట్టి ఇది రకరకాల అనుమానాలకు తావిస్తుంది మేడం. మీకు చెప్పేది ఎలా ఉందంటే కామన్ పీపుల్ ని తీసుకొచ్చి వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నట్టే కదా? అవును, ఇన్సల్ట్ నాకు ఆ ఇన్సల్ట్ అయింది, చాలా మందికి ఆ ఇన్సల్ట్ ఫేస్ చేసిర్రు. ఎందుకంటే వాళ్ళు ఒక బిగ్ బాస్ అనే టీఆర్పీ స్టంట్ లాగా మేము కామన్ మ్యాన్లకు ఇస్తున్నాం అనుకుంటే ఇన్సల్ట్ చేయడమే తప్ప కామన్ మ్యాన్లకు అయితే రియల్గా సెలెక్ట్ చేస్తలేరు. కామన్ మ్యాన్లను అసలు వాళ్ళ అవకాశమే ఇస్తలేరు. ఇప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కామన్ మ్యాన్లేనా సార్? ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చారు అక్కడికి. ఎందుకంటే నన్ను సెలబ్రిటీ, నీకు ఫాలోవర్స్ ఉన్నారు అన్నప్పుడు మరి మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు టాప్ 15లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా మరి ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్సే కదా. మరి వాళ్ళని బేస్డ్ ఆన్ వాట్ క్రైటీరియా యూ సెలెక్టెడ్ దెమ్ కదా. కాబట్టి టాస్క్ ఇవ్వలే. అవును, టాస్క్లు ఇవ్వలే నాకు. నవదీప్ గారి మీద నా ఒపీనియన్ ఏంటంటే జడ్జిమెంట్ ఫెయిర్గా చేయట్లేదు, అన్ఫెయిర్. అండ్ హీఈస్ నాట్ ఫిట్, అసలు ఆ జడ్జిగా అర్హత లేదు తను. ఎందుకంటే కామన్ మ్యాన్లను చిన్న చూపు చూసి ఊరు నుంచి వచ్చినావు లేదా నువ్వు ఈ ప్లాట్ఫామ్కి సెట్ అవ్వవు అని డైరెక్ట్ నువ్వు జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు, అది అన్ఫెయిర్. అండ్ నవదీప్ గారి జడ్జిమెంట్ అయితే అస్సలు కరెక్ట్ కానే కాదు. చూస్తున్నారా మీరు? చూస్తున్నా మేడం. మరి ఎవరు బెస్ట్ అనిపిస్తున్నారు కంటెస్టెంట్స్ లో? నాకైతే దమ్ము శ్రీజ బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే బాగా అంటే ఫైర్గా ఆడుతుంది. అభిజిత్ గారు కూడా రెడ్ చూపిస్తే నువ్వు నాకు భయపడి రెడ్ ఇచ్చినావు అని అక్కడి నుంచే స్టార్ట్ చేసింది. ఆమె స్టేజ్ పై నుంచి ఫస్ట్ స్టేజ్ ఎక్కగానే జస్ట్ స్కిడ్డింగ్ అని ఇట్లా కింద పడిపోయినట్టు చేసి అక్కడి నుంచే ది బెస్ట్ ఇస్తుంది. ఆమె ఫైర్ లాగా ఆడుతుంది. అంటే తనకు తనని నేను లవ్ చేస్తున్నా అని అట్లా అని కాదు, కానీ రియల్గానే ఆమె జెన్యున్గా బాగా ఆడుతుంది కాబట్టి ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది అని అనిపిస్తుంది. మినిమం డిగ్రీ వచ్చాడు కదా.